రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు స్వరం మారుతుందనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతున్న తీరు, చేస్తున్న కమెంట్స్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా ఉండటం, ఆయన వ్యవహార శైలి అంతుచిక్కడం లేదనే చర్చ నడుస్తోందట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ వైసీపీని, టీడీపీని విమర్శించడం ద్వారా ఏబీ అసలు ఏం చేయబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారిందట. ఏపీలో మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఏ గట్టుకు చెందిన వ్యక్తి అనేది అంతుచిక్కటం లేదట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరిస్తారని అందరూ అనుకున్నారు. ప్రభుత్వం కూడా నామినేటెడ్ పదవిచ్చింది. తనకిచ్చిన పదవి నచ్చలేదు, మరో పదవి ఏమైనా ఆశించారో తెలియదు గాని ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పదవిని ఏబీ తీసుకోలేదు. అంతేకాకుండా తనకిచ్చిన పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని తీసుకోకుండా తనకు ప్రభుత్వానికి సంబంధం లేదన్న సంకేతాలు పంపారు. అప్పటి నుంచి ఏబీ వెంకటేశ్వరరావు స్వరం మారిందనే చర్చ ఏపీలో నడుస్తోందట. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ఏబీ వెంకటేశ్వరరావు చేస్తున్న కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారుతున్నాయట. అధికార కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ గాని ఏబీ కామెంట్స్ చేయటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతున్నాయట. ప్రభుత్వ నిర్ణయాలను కూడా తప్పుబడుతూ పలు కార్యక్రమాలు చేయటం ఏబీవీ వ్యవహార శైలింటని చర్చ స్టార్ట్ అయిందట. తమతో సన్నిహితంగా ఉండే రిటైర్డ్ ఐపీఎస్ ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్న ప్రశ్న నేతలను కలవరపెడుతోందట. ఏబీ వెంకటేశ్వరరావు కార్యక్రమాలు కూడా క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక కోణం తీసుకోవడంతో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ వ్యవహార శైలిపై విస్తృత చర్చ జరిగిందట. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఏబీవీ మళ్లీ యూటర్న్ ఎందుకు తీసుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. కొద్ది నెలలుగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడటం చర్చనీయాంశమైందట. తాజాగా విద్యుత్ రంగ సంస్థ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ను టార్గెట్ గా తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఆ సంస్థ వల్ల ప్రజలు 1,00,000 కోట్ల భారాన్ని మోస్తున్నారని ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. కడప జిల్లాకు చెందిన షిరిడి సాయి సంస్థ యాజమాన్యానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారముంది. ఈ నేపథ్యంలో ఏబీవీ విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు సస్పెన్షన్ అనుభవించిన ఏబీవీ మాజీ సీఎం జగన్ టార్గెట్ గా తన కార్యక్రమాలుంటాయని గతంలో ప్రకటించారు. షిర్డీ సాయి సంస్థపై ఏబీవీ తాజాగా మొదలుపెట్టిన పోరాటం మాజీ సీఎం జగన్ ను కార్నర్ చేయటానికి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయట. అయితే ఏబీవీ చేసిన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది కూడా సస్పెన్స్ క్రియేట్ చేస్తుందట. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోనూ షిర్డీ సాయి సంస్థకు మేలు చేసేలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయనే విధంగా ఏబీ కామెంట్స్ ఉన్నాయనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోందట. దీంతో ఏబీవీ అసలు టార్గెట్ ఎవరన్నది కూడా చర్చకు కారణమవుతోందట. కందుకూరు హత్య కేసులో లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. ఏడాదికి 900 హత్యలు జరుగుతుంటే అందరికీ పరిహారం ఇస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హత్య కేసులన్నిటిలో ఇలాంటి పరిహారం ప్రకటించే పాలసీ నిర్ణయం ఏదైనా తీసుకున్నారా అని ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. ఇక అంతకు ముందు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బనకచెర్ల ప్రాజెక్టు విషయంలోనూ విమర్శనాస్త్రాలు సంధించారు. బనకచెర్ల ప్రాజెక్టును గుదిబండ ప్రాజెక్టుగా ఏబీవీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు భారంగా మారుతుందన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ద్వారా ఏబీ ఏం చేయబోతున్నారనేది కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీస్తుందట. టీడీపీకి దగ్గరగా ఉన్న వ్యక్తి కూటమిలోని ప్రధాన పార్టీగా ఉన్న ప్రభుత్వంపై అదే టీడీపీపై విమర్శనాస్త్రాలు గుప్పించడం ద్వారా ఏబీ అడుగులేంటనే దానిపై సస్పెన్స్ గా మారిందట. ఏబీ వెంకటేశ్వరరావు చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. ఆ మాటలను ప్రభుత్వంలోని పెద్దలు పెద్దగా పట్టించుకోవటం లేదనే చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఏబీ వెంకటేశ్వరరావు స్వరం పెంచితే ప్రభుత్వం నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.